హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో తమ్నైల్ చూస్తేనే అర్థమై ఉండొచ్చు మీకు. ఏంటంటే BHMSలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, అందులో దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటియో అది ఈ వీడియో. సో కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. MRO సైన్ అవన్నీ కావాల్సినవన్నీ, సైన్ అవన్నీ కావాల్సినవన్నీ చూసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి, కౌన్సిలింగ్కి, వెబ్ ఆప్షన్స్కి మధ్య టైం గ్యాప్ అయితే ఎక్కువ ఉండదు. ఈ లోపల టైం గ్యాప్ చాలా ఉంటుంది. ఈ గ్యాప్లోనే మీరు అన్నీ దగ్గర పెట్టుకోండి, లేదంటే ఆ టైంలో మీరైతే చాలా ఇబ్బంది పడతారనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసి మధ్యలో ఆ డాక్యుమెంట్ అవసరం, ఈ డాక్యుమెంట్ అవసరం అని అయితే అడగదు. హియర్ ఇస్ ద వీడియో. ఫస్ట్ కావాల్సింది ర్యాంక్ కార్డు. మీరు ర్యాంక్ చూసుకున్నప్పుడే ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి కలర్ జిరాక్స్ తీసుకొని రండి. దానికి కంపల్సరీ కలర్ జిరాక్సే కావాలి. నీట్ ర్యాంక్ కార్డు బ్లాక్ అండ్ వైట్ అయితే అక్కడ వాళ్ళు తీసుకోరనమాట. కలర్ జిరాక్స్ తీసుకొని ఉంచుకోండి. నీట్ ర్యాంక్ కార్డు ఒకటి. తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, లాంగ్ మెమోస్, అవి ఒరిజినల్సే కావాలి. మీరు మళ్ళీ జిరాక్స్ డూప్లికేట్ అవన్నీ తీసిపోయిస్తే జాయిన్ చేసుకోరుగా, అన్నీ మీకు తెలిసే ఉండిద్ది. నెక్స్ట్ 10th ఇంటర్ మార్క్ మెమో. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు, ఇంకా ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు ఒరిజినల్, ఇంకా 2 జిరాక్స్లు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు రీసెంట్గా దిగింది, అంటే నీట్ ఎగ్జామ్ అప్పుడు దిగిందైనా కానీ నీట్ ఎగ్జామ్ తర్వాత నుంచి ఈ కౌన్సిలింగ్ లోపల అయినా దిగి ఉండాలి. నీట్ ఎగ్జామ్ కంటే ముందు, అదే ఏప్రిల్ మంత్ కంటే ముందు దిగింది అయితే యాక్సెప్ట్ చేయరు. దాని మీద డేటు అవన్నీ ఎలా అయితే ఎగ్జామ్కి తీసుకెళ్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు చూస్తారనమాట. BMSకి, BHMSకి అందరికీ ఇవే డాక్యుమెంట్స్ ఉంటాయి. MBBS వాళ్ళకు కూడా ఇవే డాక్యుమెంట్స్ అవసరం. కాకపోతే ఇంకా ఏమన్నా ఉంటే నేను విడిగా వీడియోస్ చేస్తాను ఎవరి వాళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ EWS వాళ్ళకి EWS సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఇంకా ఎవరైతే SC ST వాళ్ళు, OBC వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, మ్యాండేటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మీ సిగ్నేచర్ కూడా అవసరమే. ఎప్పుడంటే అది రిజిస్ట్రేషన్ అప్పుడు అవసరం ఉండిద్ది అనమాట. తర్వాత వైట్ రేషన్ కార్డు చెప్పాను కదా. స్టడీ సర్టిఫికేట్స్ అమ్మ, 5th క్లాస్ నుంచి ఇప్పుడు వరకు మీరు ఏ స్కూల్లో చదివారో, ఏ కాలేజీలో చదివారో ప్రతిదీ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీగా. మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే దగ్గర ఉంచుకోండి. ఒకవేళ లేకపోతే స్కూల్స్కి వెళ్ళి ఇప్పుడే తెచ్చుకోండి. ఇవన్నీ ఇప్పుడు అయ్యాయన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారంటే అప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు మీరు కంగారు పడుకుని ఉంటారన్నమాట. తర్వాత ఒకవేళ మీరు భారత స్కౌట్ గైడ్ ఉన్నారనుకోండి, దాని మీద సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దాన్ని కూడా తెచ్చుకోండి. క్యాబ్ సర్టిఫికేట్, అంటే మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మీ అనుకోండి, వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ ఉండిద్ది కదా, దానికి కూడా రిజర్వేషన్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఉంటే అది ఉంటేనే మీరు దానికి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీరు అంతకుముందు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడి దాని మీద ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయంటే స్పోర్ట్స్ మీద కూడా మీరు ఆ సర్టిఫికేట్ అయితే దగ్గర ఉంచుకోవాలి. దాంతోపాటు ఇంకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అంటే, ఇంటర్మీడియట్ ఒక స్టేట్లో, 5th నుంచి ఒక స్టేట్లో, 5th నుంచి 10th వరకు ఒక స్టేట్లో, లేదా ఈ మధ్యలో 5th నుంచి ఇంటర్ వరకు. అంటే సపోజ్ నేను నా గురించి ఒకవేళ నేనే అనుకుని చెప్తున్నాను. ఒకవేళ నేను 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆంధ్రాలో చదివి, 8th నుంచి 10th వరకు తెలంగాణలో చదివి, మళ్ళీ ఇంటర్ మొత్తానికి ఆంధ్రాకి వచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు కావాల్సింది రెసిడెంట్ సర్టిఫికెట్. కంపల్సరీ రెసిడెంట్ సర్టిఫికెట్ అయితే కావాల్సిందే. మీరు రెసిడెంట్ సర్టిఫికెట్ MRO దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు. దాంతోపాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరంటే, ఒకవేళ మీరు ఆంధ్ర వాళ్ళు అనుకోండి, తెలంగాణలో సీట్ వచ్చి అక్కడ చదవాలనుకోండి, వాళ్ళకి కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో చదవాలనుకున్నా, ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణలో చదవాలనుకున్నా కానీ వాళ్ళకి కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం. సో మీరు వెళ్ళి మీ సేవలో అడిగితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు ఇస్తారు, లేదా దానికి రిక్వైర్డ్ ప్రాసెస్ అంతా మీ సేవ వాళ్ళు కంపల్సరీ మీకు చెప్తారు అది. తర్వాత మీరు అన్రిజర్వ్డ్ అయితే ఈ సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి PWD సర్టిఫికేట్ కంపల్సరీ. ఇప్పుడు వరకు నా వీడియో
చూసారంటే కంపల్సరీ నా వీడియోలో కంటెంట్ ఉందని మీరు భావించినట్టే. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చేసుకోవడం వల్ల వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా బిహెచ్ఎంఎస్ గురించి, బిఏఎంఎస్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. ఇప్పుడు వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్.